ఇంకొక మాట కూడా వాళ్ళు అడిగారు. వాళ్ళ పొలిటికల్ ప్రెషర్ లో ఒక పొలిటికల్ కేసు పెట్టి దీనివల్ల ఏదో సాధిస్తారని రేవంత్ రెడ్డి అనుకుంటే అది ఆయన మాత్రమే అవుతుంది. కానీ విచారణకు మీరు ఎప్పుడు పిలుస్తారో వచ్చి పూర్తి స్థాయిలో చెప్పారు. మరి వారు మళ్ళీ ఎప్పుడు పిలుస్తారో ఎప్పుడు పిలిచినా అప్పుడు మళ్ళీ వచ్చి సంతృప్తికరంగా వారికి సమాధానం ఇచ్చే బాధ్యత వాళ్ళు పాపం రేవంత్ రెడ్డి రాసిన 4-5 ప్రశ్నలు పట్టుకొని ఆ 4-5 ప్రశ్నలే 40 రకాలుగా అడిగారు. కొత్తది అడిగింది ఏమీ లేదు, కొత్తది ఒకటి కూడా లేదు. ఇందులో నేను అడిగింది ఒకటే, వాళ్ళు పైసలు ఇక్కడికి వెళ్ళి పంపించినామని చెప్తున్నా, అక్కడ పైసలు ఉన్నాయని వాళ్ళు చెప్తుండ్రు. కరప్షన్ ఎక్కడ ఉంది అని అడిగినా సమాధానం లేదు. ఏమైందా మీడియా మీద దాడెందుకు? ప్రాబ్లం ఏంది? ఇక్కడ మాట్లాడితే ప్రాబ్లం ఏంది? ప్రాబ్లం ఏడుంది? మీడియా పాయింట్ ఏడుంది? ఎక్కడుంది? ఇక్కడ మాట్లాడితే ఏమి వచ్చింది? నీకు ఏమి ఇబ్బంది అయింది? ఏం ట్రాఫిక్ అలో చేయాలా? ఇక్కడ అన్ని బ్యారికేడ్స్ పెట్టి ఎందుకు ఇంత భయం? ఎందుకు మాట్లాడితే మీడియాతో? మరి భయం కాకపోతే ఏందండి? అదే మీ డ్యూటీ మీరు చేస్తున్నారు, సరే వాళ్ళ డ్యూటీ ఏదో వాళ్ళు చేస్తున్నారంట. మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.